ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగున్నారని, అనుదినము దేవుని యందు బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు ఇస్తున్న ఒక ఆహ్వానం ఏంటంటే 34వ సంకీర్తన 8వ వచనము. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలిసికొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఈ వాక్యం ద్వారా దావీదు మనకు ఒక గొప్ప ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. రుచి చూచి తెలుసుకొనుడి అంటే దేవుడు ఉత్తముడు 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 అని కేవలం వినడం కాదు, కానీ మన జీవితంలో ఆయనను అనుభవించాలి, రుచి చూడాలి. మన కష్టాల్లో, భయాల్లో, అనిశ్చితిలో దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన ఎంత నమ్మదగిన వాడో మనకు అర్థమవుతుంది. ఈ లోకము మనకు అనేకమైన ఆశలు చూపిస్తుంది, అవన్నీ తాత్కాలికమైనవి. యెహోవాను ఆశ్రయించువాడు మాత్రమే నిజమైన శాంతిని, భద్రతను, ఆనందాన్ని పొందుతాడు. అందుకే వాక్యం చెప్తుంది అటువంటి వాడు ధన్యుడు అని. ఈరోజు మన జీవితాలను పరిశీలించుకుందాం. మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? మన హృదయంలో యెహోవాను ఆశ్రయిస్తే ఆయన ఉత్తమం అంటే ఏంటో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు దయచేసిన ఈ గొప్ప వాక్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు ఉత్తముడు ఉత్తముడు అని మేము కేవలం మాటల్లో కాదు, మా జీవిత అనుభవాల ద్వారా తెలుసుకోవాలని ఆశిస్తున్నాం తండ్రి. ప్రభువా, మా భయాలు, మాకున్న భారాలు, మా కష్టాలని నీ చేతిలో ఉంచుతున్నాం. మమ్మల్ని సంపూర్ణంగా మీ మీద ఆధారపడే విశ్వాసాన్ని మాకు దయచేయండి. నిన్ను ఆశ్రయించేవారుగా మమ్మల్ని ఆయుత్తపరచండి. అప్పుడు నిజమైన ధన్యతను మేము అనుభవించగలుగుతాం. మా జీవితాల్లో మీరిచ్చే శాంతి, ఆనందం, సమాధానం నిండుగా ఉండునట్లు దయచేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.